వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం రెండు రకాలైన బియ్యం ఇస్తుంది. ఒకటి మోడీ బియ్యం, ఉచిత బియ్యం. ఇంకోటి 5 కిలోలు రేషన్ బియ్యం. ఇదివరకు రేషన్ బియ్యాన్ని ఇస్తూ పైన ఉచితంగా ఇచ్చేది. ఏది కరోనా టైంలో ఇచ్చింది, అది కంటిన్యూ అయింది. మనకు కూడా తెలుసు 10 కిలోలు ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు తెలివిగా అసలు రాష్ట్రాల రేషన్ వదిలేసినాయి. ఎందుకని? కేంద్రం ఇచ్చిన దానికి రాష్ట్రం యాడ్ చేయాలి డబ్బులు. ఆ యాడ్ చేసే అవసరం లేకుండా శుభ్రంగా ఉట్టి కేంద్రం మేమే ఇస్తున్నారు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, కరోనా తర్వాత దాదాపుగా 5 నెలల్లో 10 నెలల్లో కేంద్రం బియ్యం ఇది కలిపి ఇచ్చారు. దాని మీదనే ఇతను వెళ్ళి అప్పట్లో మనం డిబేట్ కూడా చేసాం. జగన్ వెళ్ళాడు, బియ్యం పెంచమంటున్నాడు. ఎందుకు అంటే అసలు విషయం ఇదని అప్పుడు కూడా నేను చెప్పా. 1,48,00,000 కార్డులు అన్నటువంటిది. ఇవాళ అధికారిక లెక్క ఈనాడు వాళ్ళ బైబులు, ఖురాను, భగవద్గీత అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉందో తెలుగుదేశం చెప్పినటువంటిది, అందులో రాసినటువంటి వార్త ప్రకారమే రేషన్ను ఇవాళ రోజున 1,68,00,000కి వెళ్ళాయట కార్డులు. మొన్నటిదాకా 62, ఇప్పుడు 68 లక్షలు. దీంట్లో 1,48,00,000, మనకి ఇంతవరకు తెలిసింది 1,47,00,000. ఇప్పుడు 52 లక్షలట. 1,52,00,000 వైట్ రేషన్ కార్డులట. ఈ వైట్ రేషన్ కార్డులకి బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు అమ్మేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఏం జరుగుతోంది, ఒకటి MDU వెహికల్స్ వాళ్ళు కొంత తీసుకుంటే ఇప్పుడు వాళ్ళని కూడా భయపెట్టేస్తున్నారు. అంటే మీరు కొంటే